ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాకు రీప్లేస్మెంట్ ఇచ్చారు. రీప్లేస్మెంట్ ఇచ్చారనే ఆనందంలో ఉన్న సమయంలోనే బాక్స్ పైన సీరియల్ నెంబర్ లేదని చెప్పి రీప్లేస్మెంట్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళ కస్టమర్ కేర్తో ఎన్నోసార్లు సంప్రదించిన తర్వాత చివరాఖరకు మాకు రెండోసారి రీప్లేస్మెంట్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఈసారి కూడా మాకు పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని చెప్పాలి. ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ మాకు ఖచ్చితంగా సీరియల్ నెంబరు అడుగుతుంది అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము కస్టమర్ సపోర్ట్తో ఎన్నోసార్లు సంప్రదించాము. వాళ్ళు మళ్ళీ ఈసారి రీప్లేస్మెంట్ కూడా క్యాన్సిల్ చేస్తాము, మళ్ళీ ఇంకో రీప్లేస్మెంట్ని స్మార్ట్ చెక్ ఓవర్ రైడ్తో ప్లేస్ చేస్తాము, అప్పుడు మీకు ఖచ్చితంగా డెలివరీ జరుగుతుంది అని చెప్పారు. మూడోసారి కూడా స్మార్ట్ చెక్ ఓవర్ రైడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయకుండా రీప్లేస్మెంట్ని ప్లేస్ చేస్తే మాకు 3 రీప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ పూర్తవుతుంది. తద్వారా మాకు రీప్లేస్మెంట్ రిటర్న్ ఆప్షనే ఉండదు. ఇది మేము ఈకార్ట్ వాళ్ళకి చెప్పి అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి చెప్పాము. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాత్రము మాకు ఎలాంటి సహాయము చేయలేకపోయారు. కానీ ఇక్కడి ఈకార్ట్ టీం వాళ్ళు ఎంతో మంచివాళ్ళు కావడం వలన మా యొక్క సమస్యని అర్థం చేసుకొని ఫోన్ ట్యాంపర్ అయిందని గమనించి కొత్త ఫోన్ని మాకు ఇచ్చేందుకు అంగీకరించారు. వాళ్ళు సీరియల్ నెంబర్ కాకుండా ఐఎంఈఐ నెంబర్, ఈఐడి మొదలైన నెంబర్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత పిక్సెల్ మొబైల్ బాక్స్ పైన సీరియల్ నెంబర్ ఉండదని నిర్ధారించుకున్నారు. అలాగే మేము గూగుల్ దగ్గర నుంచి పెట్టించుకున్న ఈమెయిల్ని కూడా వాళ్ళకు ఒక కాపీ సెండ్ చేశాము. ఆ తర్వాత వాళ్ళు మాకు మొబైల్ని డెలివరీ చేయాలని నిశ్చయించుకొని మాకు మొబైల్ని డెలివరీ చేశారు. రీప్లేస్మెంట్ని యాక్సెప్ట్ చేశారు. పాత మొబైల్ని పికప్ కూడా చేసుకున్నారు. ఈ విధంగా మాకు రెండవ రీప్లేస్మెంట్లో మొదటిసారి డెలివరీ చేసిన కౌంటర్ ఫిట్ ప్రోడక్ట్ అయిన పిక్సెల్ 8ని పికప్ చేసుకొని బ్రాండ్ న్యూ మొబైల్ని సెకండ్ రీప్లేస్మెంట్లో మాకు డెలివరీ చేశారు. ఈ విషయంలో మేము ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ కన్నా ఈకార్ట్ సపోర్ట్నే అభినందించాలి. మీకు గూగుల్ పిక్సెల్ టీంతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీకు డెలివరీ అయిన పిక్సెల్ మొబైల్ ఏదైనా అది కౌంటర్ ఫిట్ ప్రోడక్ట్ లేదా బ్రాండ్ న్యూ మొబైలా తెలుసుకోవడం ఎలా, ఇంకా మీరు ఒకవేళ నథింగ్ మొబైల్ని ఆర్డర్ చేస్తే అది బ్రాండ్ న్యూ మొబైలా లేదా యూజ్డ్ ప్రోడక్ట్ అని తెలుసుకోవడం ఎలా అనే సందేహాలుంటే కామెంట్ చేయండి. వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. వీడియో చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చే అప్డేట్లు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేందుకు పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి.